దేనికి వచ్చాం మనం? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని అంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటా వచ్చాం కదా. ఆయన సన్నిధిలోనికి మనం వచ్చామా, లేకపోతే ఆయన సన్నిధిలో మనం ఉన్నామా? ఆయన ఆల్రెడీ మనమే ఆయన సన్నిధి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, సరే మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. నేను చదువుతున్నాను ఉండండి. మీరు ఎరగరా కదా. ఇప్పుడు ఆగండి. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు మనం ఏంటి? ఆయన సన్నిధే. సరే కింద చదవండి 17. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుని వాని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు కదా. ఏమంటున్నాడో ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు లేవియాకాండం 3వ అధ్యాయంలో ఉన్నది ఏంటి? ఉపమానార్థం అంటే ఏంటి? అప్పట్లో సన్నిధి అంటే అర్థం ఏంటి? వాళ్ళందరూ గ్రౌండ్గా ఉండి, ఎవరు ఇశ్రాయేలులు అందరూ చుట్టూరు ఉండి, మధ్యలో ఎవరు ఉండాలా? లేవీలు ఉండాలా. లేవీలు మధ్యలో ఏముండాలా? గుడారం ఉండాలి. ఏది? మందసం దగ్గరికి ఎవరన్నా వస్తే అప్పుడు మందసాని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం అదే చెప్తున్నాను. మన ప్రతిసారి మనం ఎక్కడ ఉన్నాం? మన మధ్యలో ప్రభు ఉన్నాడని. ఇప్పుడు మన మధ్య భాగం ఏంటి? హృదయం. ఇక్కడ ఉన్నాడు ప్రభు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనమే ఆయన సన్నిధి. చదివారా? ఆత్మ ఎక్కడ ఉంది? ఆత్మ మనలో ఉంది. నేను ఇంకా మొన్న వారం కూడా మనం చూపించాం. గలతీ 4:6లో ఉంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16లో ఉంది. 17 అయితే మనమే ఆలయం అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఇది మీ సన్నిధి అని అనవచ్చా? ఇప్పుడు ఈ విషయం నాకు చెప్పండి. ఇక్కడికి వచ్చి ఇది మీ సన్నిధి అని అనవచ్చా? మరి ఎందుకంటున్నా? ఇది బలిపీఠము మీ సన్నిధి అని అనటానికి సరిపోతారా? ఈ విషయం చదివి చెప్పండి. ఏది? 16, 17 చదివి చెప్పకూడదు కదా. ఎందుకంటే మనమే దేవుని సన్నిధి. మనం కూడుకోవడానికి ఇది ఒక కట్టడం, కూడుకోవడానికి మాత్రమే. ఇది సన్నిధి కాదు. కానీ మనం అందరం కూడుకుంటే ఏమవుతుంది? సంఘం. అదనమాట. కాబట్టి మనలో ప్రతి ఒక్కరిలో ప్రభు ఉన్నాడు. నమ్మిన వారిలో లేదు, నమ్మిన వారిలో ఉంటారు. కాబట్టి మనమే దేవుని ఎలాగా తెలియకుండా తెలియక దేవుని ఆలయాన్ని పాడు చేస్తే ఎవడు పాడు చేస్తారంట? ఇప్పుడు మనం తెలియకుండా మనం సన్నిధి కాదనుకుని మనం జీవించామనుకో, మనం పాడవుతాం. మీరు క్లియర్గా చదవారని నేను చదువుతున్నాను ఉండండి. ఏమని? దేవుడు కదా. ఇప్పుడు మనం పాడు చేసుకుంటున్నాం. ఏమని? నేను సన్నిధిని కాదు, నేను ఆలయాన్ని కాదనుకుంటే మనమే పాడైపోతాం. ఒకటే. ఇంకొకరు మీరు దేవుని తెలియక వాళ్ళు చెప్పట్లేదు.